హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర పుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్ ఓవరాల్గా ఒక కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ అని మనం చెప్పుకోవాలన్నమాట అండి. సో పెద్ద మూమెంట్ అయితే లేదు. సో ఏదైతే మనం ప్రీవియస్గా ట్రయాంగిల్ ప్యాటర్న్ డ్రా చేయడం జరిగిందో, సో విత్ ఇన్ ద ట్రయాంగిల్లోనే ఇంకా మూవ్ అవుతా వస్తుందన్నమాట అండి. రైట్. సో మీరు చూస్తే కనుక స్టిల్ క్లియర్ డైరెక్షన్ ఇంకా లేదు, అండ్ రెసిస్టెన్సల్ మల్టిపుల్ రెసిస్టెన్సెస్ ఉన్నాయని చెప్పి నేను చెప్పడం జరిగింది క్లియర్గా. సో ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ హైస్ దాటితే కానీ మనకు కన్ఫర్మేషన్ లేదనమాట అండి. రైట్. అయితే ఈరోజు మార్కెట్స్ మాత్రం చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటుంది, బాగుంటుంది అన్నట్టుగా. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం జరిగింది. సో 17,450 లెవెల్స్కి వెళ్ళడం జరిగింది ఈవెన్. సో తర్వాత మళ్ళీ కొంచెం తగ్గినప్పటికీ కూడా మళ్ళీ వన్స్ అగైన్ డే హై లెవెల్స్ దాటి వెళ్ళడం జరిగిందనమాట అండి. సో 17,490 దాకా కూడా సో నిఫ్టీ వెళ్ళడం జరిగింది. బట్ అగైన్ ఆఫ్టర్నూన్, సో ఆఫ్టర్నూన్ ఎఫెక్ట్ అనేది చాలా రోజుల్లో మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. సో సడన్గా చూస్తే కనుక మీకు అయితే నిన్న ఎక్సెప్షనల్ అనమాట అండి. నిన్న చాలా అగ్రెసివ్గా పెరగడం జరిగింది. బట్ ఆఫ్టర్నూన్ యాక్షన్ అనేది జనరల్గా ఎక్కువగా సెల్లింగ్ సైడే ఉంటుంది. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. అయితే ఈరోజు మార్కెట్స్లో ఈరోజు కూడా ఎఫ్ఐఐస్ ఒక 1890 కోట్లు ఈరోజు కూడా సెల్లింగ్ చేయడం జరిగింది. మరి ఎఫ్ఐఐస్ నేను చాలా రోజుల నుంచి అంటున్నాను కదండి, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయో, అంటే రియల్గా ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా ఇండియన్ మార్కెట్లో అని చూస్తే కనుక ఆశ్చర్య వేస్తుంది అనమాట అండి. అయితే ఓవరాల్గా ఆల్మోస్ట్ వాళ్ళంతా చాలా మ్యాక్సిమం అని పుల్ చేస్తారా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి. సో ఎవ్రీ డే దే హ్యావ్ బీన్ సెల్లింగ్. రైట్. అయితే ఈరోజు డిఐఎస్ 1180 కోట్లు బయింగ్ చేసి సో మార్కెట్ని సపోర్ట్ చేయడం జరిగిందనమాట అండి. రైట్. సో మేబీ ఎఫ్ఐ సెల్లింగ్ వల్ల సో ఆఫ్టర్నూన్ సెషన్లో మీరు మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే యూరోప్ మార్కెట్స్, డవ్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా నేను చూడడం జరిగిందనమాట అండి. సో ఆఫ్టర్నూన్ డవ్ ఓపెన్ అయిన తర్వాత ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ ట్రేడింగ్ పాజిటివ్. సో పాజిటివ్గానే ట్రేడ్ అవుతా వచ్చిందనమాట అండి. సో అయినప్పటికీ కూడా మార్కెట్స్కి ఎక్కడ సపోర్ట్ అనేది రాలేదనమాట అండి. సో వన్స్ అగైన్ సో సేమ్ అనమాట అండి, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గరే సో ఇంకా ట్రేడ్ అవుతుంది. ఆ పై లెవెల్లో క్లోజ్ అవ్వలేకపోతుంది. అది ఒక రెసిస్టెన్స్ చెప్పమని అనుకుంటున్నాం కదా. ఆ పీరియడ్ పైన 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవుతే మళ్ళీ కొంచెం ఈ హర్డిల్ ఏదైతే ఉందో 17,640 ఆ లెవెల్ దాటితే బుల్లిష్ మొమెంటం కొంచెం మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అని చెప్పి అని అనుకోవడం జరిగింది కదా. బట్ ఆ లెవెల్ హర్డిల్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట అండి. రైట్. వన్స్ అగైన్ కొంచెం క్లౌడ్ ఎక్స్పాండ్ అవుద్ది అనుకున్నాను, బట్ స్లైట్గా అయింది తప్ప ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇంకా రాలేదు. ఇంకా సైడ్ కన్సల్టేషన్ అని చెప్పాలి ఓవరాల్గా. సో మార్కెట్ బ్రాడ్ వేలో చూస్తే కనుక సో ఓవరాల్గా ఒక రేంజ్ ఆఫ్ కన్సల్టేషన్, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మీరు సో 39,200, సో 37,000. రైట్. అంటే ఒక 2,000 పాయింట్ల రేంజ్లో మాత్రమే చాలా రోజుల నుంచి, రైట్, చాలా రోజుల నుంచి విత్ ఇన్ ద రేంజ్లో మాత్రమే సో ఉండడం అనేది సో బ్యాంక్ నిఫ్టీ జరిగిందనమాట అండి. రైట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా సో నథింగ్ మచ్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ నిఫ్టీ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. సో నిన్న ఎంత ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ వచ్చిన తర్వాత కొంచెం ఫాలోఅప్ ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఫాలోఅప్ మార్నింగ్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ వచ్చిందండి ఫాలోఅప్, బట్ ఆఫ్టర్నూన్ సెల్ అప్ వల్ల సో ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ అంటే ఏమాత్రం కొంచెం వచ్చిన సెల్ ఆన్ రైజ్ టైప్లో కొంచెం పైకి వెళ్ళేసరికి మళ్ళీ ఇమీడియట్గా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం అనేది మనం మార్కెట్లో అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. రైట్. సో ఈరోజు సెక్టర్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేసి ఒకసారి చూసేద్దాం అనమాట అండి. ఈరోజు సెక్టర్స్ విషయానికి వస్తే కనుక రియాలిటీ సెక్టర్ లీడింగ్ అనమాట అండి. 1% దాకా పెరగడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ అరౌండ్ 30 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ క్లోజ్ అయింది కదా. సో అయితే స్మాల్ క్యాప్ కూడా బాగానే పెర్ఫామ్ చేయడం జరిగింది. సో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే స్టిల్ ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇంకా గ్యాప్ ఫిల్ చేయలేదన్నమాట అండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అవి గ్యాప్స్ కొంచెం ఫిల్ చేయడం జరిగింది, బట్ ఇవి ఇంకా ఫిల్ చేయలేదు కాబట్టి సో మేబీ సో దే విల్ ఫిల్ ద గ్యాప్. సో అది స్మాల్ క్యాప్ ఇండెక్స్ సంబంధించింది అనమాట అండి. అయితే ఈరోజు లీస్ట్ పర్ఫార్మింగ్ ఏంటంటే పిఎస్యూ ప్యాక్ అనమాట అండి. పిఎస్యూ బ్యాంక్స్ ఎస్పెషల్లీ. రైట్. స్టిల్ ఇంకా పిఎస్యూ బ్యాంక్స్ సెగ్మెంట్లో కూడా ఆ సెక్టర్ వైజ్ మీరు చూస్తే యాక్చువల్గా సో ఇందులో కూడా గ్యాప్ ఫిల్అప్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట అండి. సో రన్అవే గ్యాప్ వచ్చింది కదా. సో ఆ గ్యాప్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీడియా కూడా ఈరోజు నెగిటివ్గా, అంటే సగం ఇండిసెస్ అన్ని నెగిటివ్గానే క్లోజ్ అయింది. అయితే అగ్రెసివ్ చాలా నెగిటివ్ అని కాదనమాట అండి, కొంచెం ఫ్లాట్గా సో స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే గ్లోబల్ ఇండిసెస్ చూస్తే మాత్రం సో గ్లోబల్ ఇండిసెస్ ఆర్ ట్రేడింగ్ ఓకే. రైట్. సో గ్లోబల్ ఇండిసెస్ బాగానే ఉండడం జరిగిందనమాట అండి. సో గ్లోబల్ ఇండిసెస్ ఐ థింక్ ఇది నిన్న డేటా అనుకుంటానండి. సో 15th ఫిబ్రవరి. సో డాక్స్ ఐ థింక్ ఈరోజు డేటా అనుకుంటాను. రైట్. 16th ఫిబ్రవరి. రైట్. ఓకే. సో కరెంట్ దే ఆర్ ఓకే. సో ఓవరాల్ గ్లోబల్ సెంటిమెంట్ బాగానే ఉంది. యాక్చువల్గా నిన్న కూడా ఇన్ఫ్యాక్ట్ యూఎస్ మార్కెట్స్ బాగానే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఈరోజు ఎలా ఉంటుందో చూడాలన్నమాట అండి. ఈరోజు కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే మళ్ళీ మనం కొంచెం స్లైట్ ఆఫ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. రైట్. సో అయితే మార్కెట్లో సో మేజర్ ఏదైతే కొంచెం కన్సర్న్ ఫీర్ ఉందో అది అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఎల్ఐసి ఐపీఓ మీద దృష్టి ఉంటుంది, ప్లస్
ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ రిజల్ట్స్ మీద దాన్ని బట్టి తర్వాత మార్కెట్‌లో డైరెక్షన్ అనేది మేజర్ మూవ్‌మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట అండి. రైట్. ఓకే. సో, అయితే ఈరోజు 1, 2 స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో, 1, 2 స్టాక్ ఐడియాస్ నేను డిస్కస్ చేస్తానన్నమాట అండి. సో, ఫస్ట్ స్టాక్ వచ్చి బ్లూ స్టార్ అనమాట అండి. ఓకే. సో, బ్లూ స్టార్ మీరు చూస్తే గనక అయితే ఇంకా అంత అగ్రెసివ్ వాల్యూమ్ రాలేదు. బట్ స్లైట్‌లీ అబోవ్ వాల్యూమ్ అనమాట. ఇవి అంత సూపర్ లిక్విడ్ స్టాక్స్ కాదనమాట అండి. కొంత వాల్యూమ్స్ తక్కువ అవుతా ఉంటాయి. అందువల్ల ఏంటంటే కొంచెం ఇట్ మే టేక్ టైమ్. స్లోగా టైం పట్టొచ్చు. బట్ అయితే రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు చూస్తే గనక ఇది ఆల్రెడీ బ్రేక్‌ఔట్ ఈ వీక్ అంటే రేపు మనం ఎల్లుండి ఒకసారి వెయిట్ చేస్తే బెటర్ అనమాట అండి. రేపు, ఎల్లుండ ఈ 1120, 1130 రేంజ్‌లో క్లోజ్ అయితే గనక స్టాక్ ఈజీగా ఒక 300 పాయింట్స్, రూపీస్ దాకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. సో, ఎందుకంటే ఒక కన్సాలిడేషన్ ఉంది కదా! ఒక 200 పాయింట్స్ టు 300 పాయింట్స్ దాకా ఈ రేంజ్ ప్రకారం కన్సాలిడేషన్ బ్రేక్‌ఔట్ అయింది కాబట్టి రైట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే మీరు ఒక 100 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు 300 రూపీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్. బట్ స్టాప్ లాస్ మాత్రం కంపల్సరీ 100 రూపీస్. అంటే 1:3 రిస్క్ రివార్డ్ కాబట్టి కనీసం 100 రూపీస్ కిందకొస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. అది మాత్రం మర్చిపోకూడదనమాట అండి. రైట్. ఇంకొక స్టాక్ అనమాట అండి. సో, యాక్చువల్‌గా ఇలాంటి స్టాక్స్ నేను చాలా అవాయిడ్ చేస్తుంటాను అనమాట. జనరల్‌గా ప్రిఫర్ చేయను. సో, కాఫీ డే అనమాట అండి. అయితే టెక్నికల్‌గా చూస్తే గనక సో, కొంచెం కాఫీ డే అనేది ఆహ్, కొంచెం కన్సాలిడేషన్ అవ్వి లాంగర్ కన్సాలిడేషన్ అని చెప్పాలి యాక్చువల్‌గా. సో, కంపెనీ తెలుసు కదండీ. సో, సిద్ధార్థ్ మహాజన్ గారు సూసైడ్ తర్వాత కంపెనీ యాక్చువల్‌గా సో, తర్వాత కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ అగైన్ డెట్ క్లియర్ చేసి కొంచెం కంపెనీని జస్ట్ దే ఆర్ ట్రయింగ్ టు పుల్ ఇట్ అవుట్ అనమాట అండి. సో, అన్నట్టుగా మనకి న్యూస్‌లో రావడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌గా రిజల్ట్ రావడం జరిగిందనమాట అండి. యాక్చువల్‌గా కంపెనీ ప్రాఫిట్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా అంత కన్విన్సింగ్‌గా లేదు. ఎందుకంటే మీరు చూస్తే గనక ప్రాఫిట్స్ వచ్చాయి కానీ రెవెన్యూ పెరగలేదు. రెవెన్యూ పెరగకుండా ప్రాఫిట్స్ వచ్చాయంటే ఏదైనా అసెట్స్ అమ్మడం వల్ల కానివ్వండి, ఇది వన్ టైమ్ అయ్యి ఉంటదనమాట. ఇంకా డీప్‌గా మనం స్టడీ చేయాలి. బట్ టెక్నికల్‌గా అయితే మాత్రం ఇట్స్ ఓకే. ఎందుకంటే ప్రీవియస్‌గా ఒక మంచి వాల్యూమ్స్ అంటే చాలా కాలం తర్వాత సో, ఎప్పుడు లేనంత విధంగా మంచి వాల్యూమ్స్ తోటి 60 రేంజ్‌లో 55, 60 రేంజ్‌లో వాల్యూమ్స్ తోటి సంబడి అక్యుములేషన్ జరిగింది. అండ్ రీసెంట్ మార్కెట్ కరెక్షన్ ప్లస్ స్టాక్‌లో కూడా ఇండివిడ్యువల్ స్టాక్‌లో కరెక్షన్ తర్వాత మళ్ళీ అగైన్ రీట్రేస్ అవుతుందనమాట అండి. 55, 56 లెవెల్ నుంచి స్టాక్ ఇప్పుడు 66 దాకా ఎళ్ళింది. రీట్రేస్ అవుతుంది కాబట్టి సో, బాగా ఎవరైతే కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోగలరో, రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అనమాట అండి. ఇదేదో అద్భుతం అయిపోద్ది. ఇక్కడి నుంచి రూ. 120 అయిపోద్ది, రూ. 150 అయిపోద్ది. రాత్రి లేదంటే తక్కువ టైంలో అయిపోద్ది. అలా ఏం నేను చెప్పట్లేదనమాట అండి. ఓకే. ఇట్ విల్ టేక్ టైమ్. బట్ కానీ కొంచెం ఏదైనా ఛాన్స్ తీసుకుంటాను, రిస్క్ తీసుకుంటానంటే ఓన్లీ లిమిటెడ్ ఎక్స్‌పోజర్ తీసుకొని ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు. విత్ అగైన్ 50 రూపీస్ కిందకొస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. అది స్టాప్ లాస్. రైట్. సో, ఆ స్టాప్ లాస్ ఎవరైతే స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వరో ఎందుకంటే ఇది రూ. 5 అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఒకవేళ రివర్స్ అయితే మాత్రం మార్కెట్ కండిషన్ బాగోకపోయినా స్టాక్‌కి సంబంధించి, కంపెనీకి సంబంధించి సో, ఏదైనా నెగెటివ్ వచ్చినా కూడా సో, స్టాక్ ఇట్ మే ఈవెన్ గో బిలో 25 అండ్ ఈవెన్ వర్స్ అనమాట అండి. రైట్. సో, అందువల్ల అది దృష్టిలో పెట్టుకోండి. ఓన్లీ స్టాప్ లాస్ 50 రూపీస్ తోటి స్ట్రిక్ట్‌గా ఎవరైతే ఉండగలరో వాళ్ళు మాత్రమే ప్లాన్ చేసుకుంటే బావుంటదనమాట అండి. రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్‌కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో దట్ వీడియో మీకు అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.